ఐఎమ్ డూయింగ్ వెరీ వెల్. ఓకే సార్. అండ్ మొత్తం అమెరికా స్లాంగే వాడుతున్నారు. ఎన్ని ఇయర్స్ అయింది సార్? నేను అమెరికాకి వెళ్ళి 25 years అయింది. 25 years కంప్లీట్ అయింది. బట్ ఐఎమ్ ఏ ఫ్రీక్వెంట్ విజిటర్ టు ఇండియా. చాలా ఆల్మోస్ట్ సంవత్సరానికి 6-7 సార్లు వస్తూ ఉంటాను. ఈసారి 10-12 సార్లు వచ్చాను ఎవ్రీ మంత్. ఓకే సార్. అమెరికాలో ఏం బిజినెస్ సార్? నేను ఒక ఐటీ కంపెనీకి 2-3 ఐటీ కంపెనీస్ రన్ చేస్తున్నాను, హెల్త్ కేర్ కంపెనీస్ని. సో అంటే ఇప్పుడు ఐటీ ఫీల్డ్ నుంచి మూవీ దీనికి రావడానికి కారణం? అంటే ఐటీ కంపెనీస్ రన్ చేస్తూ మూవీ అనే ఒక ప్యాషన్తో ఎప్పటి నుంచో సినిమాలు తీయాలని ఒక తపనతో సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఇది నా సెకండ్ ఫిలిం. ఈ ఫిల్మ్ ప్రొడక్షన్ కంటిన్యూ చేద్దామని ఆశపడుతున్నాను. మంచి ఎంకరేజ్మెంట్ కూడా ఉంది ఇక్కడ. మెయిన్ ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఏంటంటే కొత్త వాళ్ళని అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళని ప్రోత్సహించాలని ఒక మంచి తపన ఈ సినిమాలకు రావడం, ముందుకు అయింది. అంటే ఇప్పుడు ఈ స్టోరీ చెప్పగానే మీకు ఏ పాయింట్ నచ్చింది? అంటే దీంట్లో ఒక ట్రూ ఇన్సిడెంట్ ఒకటి ఉంది, అదొకటి నచ్చింది. సొసైటీకి ఒక మంచి మెసేజ్ వెళ్ళి ఒక సినిమా ఇది. అది లాస్ట్లో ఉంటుంది, అది మేము ఇంకా రివీల్ చేయలేదు. బట్ ఒక కైండ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఓవరాల్గా అనిపించింది నాకు. అంటే ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ స్టోరీస్ తీసుకోవడానికి? అంటే నేను యాక్చువల్గా యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఇష్టపడతాను. అండ్ దాంట్లో కూడా ఒక సొసైటీకి ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలు అంటే నేను ఇష్టపడతాను ఎక్కువ. అదర్వైజ్ నా టైం వేస్ట్ కదండి. అమెరికా నుంచి వచ్చి ఏదో సినిమాలు తీసి దానివల్ల వేస్ట్ కదా. సంథింగ్ ఐ నీడ్ టు డూ సంథింగ్ టు ద సొసైటీ అని ఒక చిన్న ఆలోచన, తప్పన. ఫ్యూచర్లో లీడ్ క్యారెక్టర్ చేసే అవకాశం ఏదైనా ఉందా సార్ హీరోగా? నేను బేసికల్గా చిన్న క్యారెక్టర్లు చేయాలని మట్టుగా తపన ఉంది. అది ఆ హీరో నేను ఆల్మోస్ట్ ఆ ఇంట్రెస్ట్ లేదు కానండి. బట్ డెఫినెట్లీ ఐ వాంటెడ్ టు డూ సమ్ గుడ్ క్యారెక్టర్స్ చేయాలి, చిన్న క్యారెక్టర్స్ చేయాలి. అంటే ప్రొడ్యూసింగ్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో అనేది చాలామంది దిగుతున్నారు సార్. దిగిన తర్వాత చాలా లాసెస్ అనేది కనబడుతున్నాయి సార్. అది ఏ రకంగా తీసుకుంటారు సార్? ఏమంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి 95% ఫెయిల్యూరు, 5% సక్సెస్ అనే రేషియో ఉంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ దీంట్లో బాక్సాఫీస్ ద్వారా చతుకులు పడతాయి, ఫెయిల్ అవుతాయి. అంటే మాలాంటి ప్రొడ్యూసర్స్ చాలామంది అన్నారు ఏంటంటే ఏదో చేయాలని తప్పంతో వస్తుంది తప్ప ఇది కంపల్సరీగా హిట్ అవ్వాలి, డబ్బులు రావాలి అనే ఆలోచన మాత్రం నాకు లేదండి. బట్ ఒక సాటిస్ఫాక్షన్, ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాను, కొంతమంది కళాకారులకి కొత్త ఆపర్చునిటీ క్రియేట్ చేశాను, కొన్ని ప్రొడక్షన్ వాల్యూస్ పెంచాము అనేది ఒక ఆలోచన. సో డెఫినెట్గా ఈ సినిమా మా యొక్క ప్రొడక్షన్ బ్యానర్ని పెంచుతుంది అని నాకు ఆశ నాకు ఉంది డెఫినెట్గా. ఓకే సార్. అంటే ఇప్పుడు ఒక కొత్తగా ప్రొడ్యూసర్కి అంటే ఒక ప్రొడక్షన్ టైప్లో వచ్చేటప్పుడు సార్ అంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చెప్తారు? అంటే స్క్రిప్ట్ అండి, కంటెంట్ ఈజ్ ద కింగ్. ఆ కంటెంట్ని మనం కరెక్ట్గా స్టడీ చేయాలి. నా 2 సినిమాల్లో కూడా నేను కంటెంట్ అంత సూక్ష్మంగా నేను మైక్రో మ్యానేజ్ చేయలేదు. ముందు నేను తీసుకునే కథలు స్టడీ చేయాలి, అనలైజ్ చేయాలి. చేసిన తర్వాత ఆ కంటెంట్ బాగా నచ్చినప్పుడు అంటే ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ఒక ప్రొడ్యూసర్గా కూడా ఏదో కాకుండా ఐ షుడ్ ఇన్వాల్వ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అప్పుడు సినిమా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఐ హ్యావ్ 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ రన్నింగ్ బిజినెసెస్. సో దిస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్ కదా. సో దాన్ని మేము ఆ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చు. ఓకే సార్. అంటే ఇప్పుడు నార్మల్గా మీరు ఒక బిజినెస్ చేస్తూ ఒక మూవీ తీస్తున్నారు సార్. అంటే ఇవి రెండింటిని బ్యాలెన్స్ ఎలా చేసుకుంటారు సార్? ఐఎమ్ వెరీ గుడ్ ఇన్ టైం మేనేజ్మెంట్ సార్. ఎందుకంటే ఐఎమ్ వెరీ డిసిప్లైన్ ఇన్ మేనేజింగ్ మై టైం. అంటే దో ఇట్స్ వెరీ కాంప్లెక్స్, ఎందుకంటే చాలా కష్టమే అక్కడ వర్క్ చేసుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నైట్ షిఫ్ట్లు చేస్తూ ఈ సినిమాని మళ్ళీ నేను చేయడం